रंगारेड्डी जिले के राजेंद्र नगर इलाके में कल शदीद बारिश की वजह से पुल के नीचे एक मदरसे की दीवार गिर गई। जिले हुकाम ने वाक़ये पर फौरी रद्द-ए-अमल जाहिर किया। अहदेदार रंगानाथ ने मौके पर पहुंचकर सूरत हाल का जायजा लिया। मीडिया से बात करते हुए रंगानाथ ने कहा कि नहरों पर पानी की गलत नक्कासी की वजह से ऐसे हालात पैदा हो रहे हैं। इन्होंने कहा कि नहरों पर गैर कानूनी तामीरात की गई है और इनकी गहराई कम हो गई, जिससे पानी का इंतज़ाम मुतासिर हो रहा है। इन्होंने ये भी यकीन दिलाया कि वो नहरों के आसपास के 4 अहम मकामात का मुआयना करेंगे और इनके ज़रिए पानी के बहाव को यकीनी बनाने के लिए इक़दाम करेंगे। अलावाज़ी इन्होंने इस बात पर बरहमी का इजहार किया कि कुछ लोग बफर जोन की अराजी पर नाजायज़ तजावुज़ात करके उन्हें अपनी पार्किंग की जगहों पर तब्दील के वाजिबात वसूल कर रहे हैं। इन्होंने वाज़ेह तौर पर कहा कि बफर जोन में तजावुज़ात करने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। स्कूल वाटर మరి ఏం చేయాలి? తీసుకువెళ్ళి ఇదేం చేశారు, ఇట్లా పడేస్తారు కదా, మనం దీనికి క్లోజ్ చేసామనుకోండి, వాటర్ నీట్గా లేదా ఇదే ఆపుతుంటుంది నీళ్ళలో. అక్కడ మన కొత్తగూడలో మన ఇక్కడే కొత్తగూడలో అది స్లాబ్ ఉంటుంది కదా, అది దానివల్ల ఫ్లోట్ ఆగిపోయింది. దాంతో అక్కడ పెద్ద జామ. ఇది మనం తీసి మళ్ళీ ఆట పెట్టాలి, సెట్ చేస్తాం. అంటే సెక్షన్ అయితే 1.5 మీటర్స్ అంటే ఇక్కడ పోయిన తర్వాత ఎంతవరకు బాగానే ఉంది. అయిన తర్వాత అక్కడి నుంచి మనం పైప్ చూసినాం, ఆ పైప్ ఇప్పుడు అది ఇమీడియట్గా చేయాలండి. అది మనం ఇమీడియట్గా చేయాలి. మీరు ఆ పైపు చేసే లోపల దాన్ని కూడా ఇంటీరియర్ లెంత్ తయారు చేయాలి. ట్రెంచ్ కొట్టాలి. ఫస్ట్ ట్రెంచ్ కొట్టి అది ఉన్నంత వరకు తీసుకోవాలి. ఇమీడియట్గా మీరు మన జేసీబీ ట్రెంచ్ కొట్టాలి. ఫస్ట్ ట్రెంచ్ కొట్టి ముందు డాక్యుమెంట్స్ ఏదో చెక్ చేయాలి. ఈ వాటర్ కూడా తినేసరికి అక్కడ ఆగేది. తెచ్చుకోవాలి కదా మనం. ఇప్పుడు ఏడున్నా మీకు ఇది అంతా ఎవరో ల్యాండ్ ఇదేనా? ఫస్ట్ ఏం చేయాలంటే ట్రెంచ్ కొట్టుకోవాలి. మొత్తం తీసి ట్రెంచ్ కొట్టి ముందు కలపాలి. ల్యాండ్ గిట్ ఏం లేదు, ముందు అదే ఏముంటుంది. థ్యాంక్ యూ.